హాయ్ హలో నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు చేపల కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడి చేపల కూర ఇలా చేశారంటే గిన్నె మొత్తం ఉడిచేయాల్సిందే. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ చేపల కూర కోసం చేపల్ని నేను 1 కేజీ దాకా తీసుకున్నాను. ఈ చేపలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు అస్సలైనది చేపల కూర కోసము మసాలా పొడి. దంచుకుంటే ఇంకా బాగుంటుంది, మిక్సీ చేసుకున్నా పర్వాలేదు. దీనికోసమని కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, అలాగే మెంతులు, ఈ 3 వేసి పౌడర్ చేసుకోండి. ఇందులో ధనియాలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ధనియాల పౌడర్ సపరేట్గా చేసుకున్నాను. ప్రతి కూరలో నేను ధనియాల పౌడర్ కొద్దిగా వేస్తాను, అందుకని ఇందులో చూపించలేదు. మీ దగ్గర ధనియాలు అట్లా రాగా ఉంటే అందులో వేయించి వేసుకొని పొడి చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఎల్లిపాయలు, అలాగే అల్లం మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఉల్లిపాయలు, కేజీ చేపలకి ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోతుంది మనకి గ్రేవీ కోసమని. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. అంటే మెత్తని పేస్ట్లా చేయొద్దు, బరకగా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులకి ఇలా చేసి పెడితే మళ్ళీ మీ చేతి చేపల కూర తినాలి అని అడుగుతారు, అంత బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బరక మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి. ఎందుకంటే ఇలా బరకగా చేసిన ఉల్లిపాయ పేస్టే మనకి గ్రేవీలా మారుతుందన్నమాట. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ తింటే హెల్త్కి మంచిది కాదు అంటారు, కానీ ఆయిల్ లేనిది కర్రీస్ బాగుండవు. చూడండి, నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను. ఇలా ఆయిల్ తీసుకున్నాక ఆయిల్ కొద్దిగా వేడయ్యాక దాల్చిన చెక్క, అలాగే మరాఠీ మొగ్గ, ఒక లవంగం, ఈ 3 ముక్కలుగా చేసి వేసుకోండి. ఆ తర్వాత ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా వేసి ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. చూసారా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తంని అందులో వేసి బాగా కలుపుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 1 కేజీ చేపలకి ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక 6 పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు సరిపోతాయి క్వాంటిటీ వైజ్ చూసుకుంటే. లేదు కొంచెం గ్రేవీ ఎక్కువగానే కావాలనుకుంటే ఇంకొక ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మగ్గేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా మెదిమేసి గుజ్జు తీసుకోవాలి. చూడండి, బాగా నానిపోయింది కదా చింతపండు. ఇలా నానిపోతే గుజ్జు ఎమ్మటే వచ్చేస్తుంది. ఒకవేళ చింతపండు నానకపోతే అంత త్వరగా రాదు, ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్కి, అలాగే వ్యూవర్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. నేను కొంచెం యూట్యూబ్ గురించి కొద్దిగా నేర్చుకుంటూ కొద్దిగానే అలా చేసుకుంటూ నాకు తెలిసిన వంటలు, నాకు తెలిసినవి క్రాఫ్ట్స్, అలాగే పెయింటింగ్స్, టైలరింగ్ టిప్స్ అన్నీ చెప్తున్నాను. ఇప్పుడు ఇలాగా ఈ చేపల కూరలోకి 1 టమాటా తీసుకొని ఇలా చేతితోటే నులిపేసుకోవాలి. పండు టమాటా తీసుకోండి, అయితే నులపగానే గుజ్జు వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా, ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలా ఉంచండి, ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోవాలి. అలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చేత్తో నూనె పెట్టుకున్న టమాటా గుజ్జు కూడా వేసుకొని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే టమాటా గుజ్జు అనేది ఆ పేస్ట్లో గ్రేవీలోకి బాగా పట్టాలంటే ఇలాగే చేయాలి.
ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కోసమని ఇప్పుడు మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, వాము, మెంతులు, ఆ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం కారం, ధనియాల పౌడర్. నేను ధనియాల పౌడర్ సపరేట్గా చేసి పెట్టుకున్నాను కదా, అందుకే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఈ చేపల కూరకి కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది. కారం ఎక్కువ, నీసు కూరల్లో కారం ఎక్కువగానే వేసుకోవాలి, లేకపోతే నీచు వాసన వచ్చేస్తుంది. నేను ఎక్కువనే కారం తింటాం మేము మా ఇంట్లో, అందుకని కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఒకవేళ మీరు అంత కారం వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి కాసేపు మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. ఒక్క 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉప్పు యాడ్ చేయాలి. సాల్ట్ తొందరగా కరిగిపోతుంది కదా, ఉప్పు యాడ్ చేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే పేస్ట్ అనేది మన గ్రేవీకి రెడీ అయినట్టు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేయండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయగలరు. అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతా, చాలా బాగుంటుంది కర్రీ కూడా. ఇప్పుడు ఇలా ఈ పేస్ట్ అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి గిన్నెని అటు ఇటు పట్టుకొని ఇలా అంతా కలిసేలాగా మెదుపుకోవాలి. చేపల కూరని ఎప్పుడు గంటెతోటి కలపకూడదు. ఇలా చేసి తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. అప్పుడే గుజ్జు పోసేయకండి. చారు చింతపండు గుజ్జు పోసేయడం వల్ల కూర అంత టేస్టీగా ఉండదు, కలర్ కూడా రాదు. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జుని వేసి ఒక 2 గ్లాసుల దాకా వాటర్ పోసి బాగా మరగనివ్వండి. మనం పోసిన 2 గ్లాసుల వాటర్ను అలాగే చింతపండు గుజ్జు వీటిలో సగం అయ్యేదాకా ఉంచండి. అయితే చేపల కూర ఉడికినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది చేపల కూర. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా బాగా అంటే గంట పెట్టి నేను పూర్తిగా కలపట్లేదు, కింద పైన చేసేయట్లేదు, చూస్తున్నారా? అటు ఇటు తిప్పేసుకొని మధ్యలో అలా ఇలా కదిలిస్తే చాలు. లేదంటే మన అన్ని కూరలు కలిపినట్టుగానే బాగా గంటతో కలిపేస్తే మొత్తం మెత్తగా అయిపోతాయి. చూసారా? అయిపోయింది చేపల కూర. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.